అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఏప్రిల్ 6న విడుదలైన చిత్రం 'భలే రాముడు'. ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఏప్రిల్ 6, 1956న విడుదలైంది. నర్సు పిక్చర్స్ వారి 'భలే రాముడు' చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన 9వ చిత్రం 'భలే రాముడు' అండి. ఈ చిత్రం నర్సు స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. నిర్మాత విఎల్ నర్సు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు, సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం ఎం మస్తాన్ గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం 16 కేంద్రాల్లో సద్వినియోగం చేసుకుందని చెప్తారు. కానీ దానికి సంబంధించిన ప్రింటింగ్ పేపర్ వివరాలేవి మన దగ్గర లేవు. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకునే ముందు ఈ చిత్రం హిందీ చిత్రం 'కిస్మత్' అశోక్ కుమార్ గారు నటించారు. ఆ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రాము, కృష్ణ పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఒకటే పాత్ర. ముందుగా రాము అంటారు, తర్వాత కృష్ణ అంటారు ఆ పాత్ర పేరు. తర్వాత జమీందారు కూతురు రూపగా సావిత్రి గారు, జమీందారు రెండో కూతురు తారగా గిరిజ గారు, జమీందారు నారాయణరావుగా గౌరీనాథ్ శాస్త్రి గారు, రాము తండ్రి జమీందారు గుమస్తారుగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, రాము తమ్ముడు గోపిగా చలం గారు, కృష్ణ స్నేహితుడు అప్పన్నగా రేలంగి గారు ఈ చిత్రంలో నటించారు. చిత్రం స్థూలంగా చిత్రకథ చూసుకుంటే జమీందార్ నారాయణరావు అంటే గౌరీనాథ్ శాస్త్రి గారికి ఇద్దరు కూతుళ్ళు, రూప, తార. అంటే సావిత్రి గారు రూప, తార పాత్ర గిరిజ గారు ధరించారు. ఇద్దరికీ నాట్యం నేర్పిస్తాడు జమీందారు. జమీందారు వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన కొడుకే రాము. ఆ రాము ఒకరోజు రూపకు పూలగుచ్చాన్ని బహుకరిస్తూ ఉండగా రూప మెట్ల మీద నుండి పడిపోతుంది. తద్వారా కుంటిదైపోతుందని బాధపడుతున్న జమీందారు వెంటబడి రాముని రివాల్వర్తో కాలుస్తాడు. గాయపడిన రాము ఏమో ఒక నదిలో దూకేస్తాడు. జమీందారు ఏమో పోలీసులకు భయపడి పారిపోతాడు. తన ఆస్తిని, పిల్లల సంరక్షణని కూడా అతను తన గుమస్తా అయిన సిఎస్ఆర్ ఆంజనేయులకి అప్పచెప్తాడనమాట. ఆ తర్వాత చాలా కాలం గడిచాక రాము కృష్ణ అనే పేరుతో తిరిగి పట్టణానికి వస్తాడనమాట. అంటే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర కృష్ణ పేరుతో రంగప్రవేశం చేస్తుంది. ఈ మధ్యకాలంలో సిఎస్ఆర్ ఆంజనేయులు గుమస్తా జమీందారీ వ్యవహారాలని తన చేతిలోకి తీసుకొని పిల్లల్ని ఇద్దరిని పేదరికానికి వదిలేస్తాడు. కృష్ణ వచ్చిన తర్వాత అక్కడ అప్పన్న రేలంగితో స్నేహం చేస్తాడనమాట. అదే సమయంలో రూప ఇంట్లో కృష్ణ చేరతాడు. క్రమేణా కృష్ణ రూప ప్రేమించుకుంటారు. చివరికి రూపకి వైద్యం చేయించడం కోసం జమీందారి ఇంటి నుంచి డబ్బును దొంగిలిస్తాడు కృష్ణ. ఆ సమయంలో కృష్ణమో డబ్బు దొంగిలిస్తాడనమాట. కానీ చివరికి పోలీసులు వచ్చి రాము, కృష్ణ ఇద్దరూ ఒక్కటేనని అతనికి ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా గుర్తిస్తారనమాట. చివరికి రాము రూప వివాహంతో, అలాగే రాము తమ్ముడికిను తారకి వివాహంతో చిత్రం ముగుస్తుందండి. ఇది 'కిస్మత్' అని అందులో అశోక్ కుమార్ గారు వేశారు. ఆ చిత్రం ఆధారంగా తీశారు. సినిమా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. సినిమా చూడదగ్గ సినిమా అనమాట. ఈ సినిమాలో పాటలు చూసుకుంటే చెప్పాం కదా, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. 11 పాటలు ఉంటాయి. అన్నిట్లో కన్నా బాగా పేరు ఇచ్చిన పాట 'ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగా రావేలా మెల్లగా రావేలా'. ఈ పాట చాలా బ్రహ్మాండంగా హిట్ అయిపోయింది ఆ రోజుల్లో. అలాగే ఈ పాట ఘంటసాల, లీల పాడతారు. తర్వాత లీల కూడా పాడిన పాట కూడా ఉంటుంది. 2 వెర్షన్స్ ఉన్నాయన్నమాట ఈ పాటకి. మొత్తం 11 పాటలు. పాటలన్నీ కూడా బాగానే ఉంటాయి సినిమాలో. అదే అండి పాటల గురించిన విశేషాలు. అవి అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన 9వ చిత్రం నర్సు స్టూడియోస్ వారి 'భలే రాముడు' విశేషాలు. ఈ చిత్రం నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విడుదలై. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో అండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.